సో 8వ అధ్యాయంలో ముందుగా 8, 9, ఈ 10 అధ్యాయాలు వరుసగా మనకి ఇది దేవుని ప్రజలు. సో ఉజ్జీవ అనుభవం కనపడుతుంది మనకి. దేవుని ప్రజలు అంటే ఉజ్జీవం ఉంటారు అంటే ఆ, పని కంప్లీట్ అయింది. సో మనం ఎజ్రా గ్రంథం నుంచి చూసాం. ఇక్కడ ఎజ్రా గారు ప్రస్తావన కనపడుతుంది అంటే సమకాలికులు అని చెప్పాను నేను. ఈ ఎజ్రా గారి టైంలో నెహెమ్యా గారు ఉన్నారు. సో ఎజ్రా నెహెమ్యా పుస్తకాలు రెండు కలిపే ఉన్నాయి అని చెప్పాను, అవునా? సో ఎజ్రా గ్రంథం నెహెమ్యా అంటే ఎజ్రా నెహెమ్యాలు రెండే ఉండి ఎజ్రా నెహెమ్యాగా ఉండి. సో కాలక్రమేణా 66 పుస్తకాల్లో 2 పుస్తకాల కింద మనకి కనపడుతున్నాయి. సో ఎజ్రా గారి టైంలో నెహెమ్యా గారు ఉన్నారు, సమకాలికులు ఇద్దరు. నెహెమ్యా గారి టైంలో ఎజ్రా గారు ఉన్నారు. ఎజ్రా శాస్త్రి గారు ఎట్ ది సేమ్ టైం యాజకుడిగా కూడా కనపడతాడు మనకి. అదే సందర్భం, అయ్యే విషయాలు ఈ 8వ అధ్యాయంలో మనకు కనపడతాయి, తారసపడతాయి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎజ్రాలో విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి మనకి. సో చూడండి, మొదటి నుంచి 12వ వచనం వరకు ఏం కనపడుతుంది అంటే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చదివి వినిపించిన వారు ఎజ్రా. తెలుసండి, నెహెమ్యా గారు ఈయన టైంలో ప్రాకారాలు కట్టే టైంలో సో జనసమూహం అంటే సంఘంగా అంటే సమూహంగా కూడుకుంటారు. కూడుకున్నప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు సంఘంలో సంఘస్థులు అందరూ వచ్చారు, విశ్వాసాలు అందరూ వచ్చారు. ఏం చేయాలి? ముచ్చట్లు పెట్టుకోరండి. అక్కడ యాచకుడు వచ్చి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాలి. ఎజ్రా గారు వాక్యం చెప్పింది ఇక్కడ, తెలుసా? అద్భుతం. ఎజ్రా గారు వాక్యం చెప్పారు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ఒక పీఠం మీద నించుని సహాయకుల్ని అటు ఇటు కుడి ఎడమ అధిపతుల్ని సేవకే నియమించిన అధిపతులను అటు ఇటు పెట్టుకుని ఈయన ఎత్తైనటువంటి గుడ్డుతో తయారు చేసిన పీట మీద నుంచి వాక్యం చెప్తాడు ప్రజలకి. దేని వాక్యం చెప్తాడు? చెప్పినాడు ఎజ్రాయే. ఎవరి టైంలో? నెహెమ్యా గారు ఉన్న టైంలో. చూడండి, చదువుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఇందులోనే చూడండి, పరిశుద్ధ సమాజముగా కూడుకుంటారు. ముందేళ్ళు పరిశుద్ధ సమాజంగా అంటే సంఘముగా కూడుకుంటారు. కూడుకున్నప్పుడు సో చూడండి, ఈ మొదటి నుంచి 12వ వచనం వరకు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చదివి వినిపించిందే ఎజ్రా. శాస్త్రిగాను యాజకుడిగా కూడా కనపడుతున్నాడు. సో 2 నుంచి 8వ వచనం ఈ మధ్యలో అంటే 1 నుంచి 12 మధ్యలో చూడండి, ఎజ్రా ఉపదేశాలు ఎజ్రాతో పాటు ఉపదేశం ఇచ్చే ఉపదేశకులను పీఠం ఎక్కి ధర్మశాస్త్రాన్ని చదివి దాని భావాన్ని ప్రజలకు స్పష్టంగా విశదపరుస్తారు, తెలియపరుస్తారు. దాని భావం కూడా వాక్యం చెప్పడమే కాదు, వాక్యాన్ని వివరించారంట. ఎజ్రాతో పాటు మిగతా వారందరూ మనకు కనపడచ్చు. చదువుకుందాం.